హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను సూపర్గా ఉన్నానండి. చాలా చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. అదేంటో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇంత హ్యాపీనెస్ కారణం మీరు. నేను 2 విషయాల్లో చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను ముందు వీడియోలో చెప్పాను కదా, లింక్స్ పోవట్లేదు, మన వాళ్ళందరూ అడుగుతున్నారు. ఈవెన్ ఇక్కడ కూడా నాకు మెసేజ్ చేస్తున్నారండి, అక్క ఇన్స్టాగ్రామ్లో నీకు లింక్ అని పెట్టినా కూడా రావట్లేదు అక్క అని. కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల మధ్యలో ఆపేస్తుంది అన్నమాట ఇన్స్టాగ్రాము. అందుకనే మనకి రాదు. అలాగనే నేను కూడా అనుకున్నాను. చాలాసార్లు కూడా జరిగింది. మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. కానీ ఈసారి ఏం జరిగిందంటే, ఒక సిస్టరు మళ్ళీ మెసేజ్ చేశారు, అక్క మీరు లింక్ పంపించానని మెసేజ్ వచ్చింది కానీ నా ఇన్బాక్స్కి రావట్లేదని. అప్పుడు నేను చూశానమాట, ఇదేంటి ఇదే తేడాగా ఉంది. యాక్చువల్గా అయితే ఆ మెసేజ్ కూడా రాదనమాట నా దగ్గర నుంచి. అంటే ప్లీజ్ చెక్ యువర్ డిఎం అని నేను బై డిఫాల్ట్గా సిస్టమ్ పంపిస్తాను నా దగ్గర నుంచి, అంటే నా వైపు నుంచి. అది కూడా రాదనమాట. ఏమన్నా ప్రాబ్లం ఉంటే టెక్నికల్గా మళ్ళీ సాల్వ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కానీ అది కాకుండా మామూలుగా నేను పంపించాను, చెక్ చేసుకోండి ఇన్బాక్స్ అని వచ్చిన తర్వాత కూడా ఇన్బాక్స్ రాలేదనమాట. మధ్యాహ్నం చూశాను అనుకుంటా అండి, భోజనం చేసిన తర్వాత. అంతకంటే ముందు నేను కూల్గానే ఉన్నాను, సర్లే సెట్ అయిపోతుందిలే, వన్ డేనే కదా అని. ఇదేదో తేడా కొడుతుంది, మన ఇన్స్టాగ్రామ్కి ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి నేను అన్నీ చెక్ చేశాను అనమాట. యూట్యూబ్లో చూశాను కొన్ని వీడియోస్, అసలు ఏంటి ప్రాబ్లం అని కొంతమంది చెప్పారు. సర్లే మనం చూద్దాం ఫస్ట్ అకౌంట్లో ఏమైంది ఏంటి అనేది. మై అకౌంట్లోకి వెళ్తే తెలిసిపోతుంది అనమాట. అక్కడ రెడ్ మార్క్ పెట్టిందండి ఇన్స్టాగ్రాము, నేను ఏదో ఫ్రాడ్ చేసేసానని. నా లింక్స్ అన్నీ ఆపేసిందంట. నెల రోజులు 29 రోజులు అని పెట్టింది అక్కడ. 29 రోజుల పాటు నీ వైపు నుంచి లింక్స్ లేకుండా ఆపేస్తున్నానని. ఇదేం దేవుడా, నేనేం చేశాను ఫ్రాడు? అక్కడ నేను వీడియోస్ పెట్టాను, మీరు లింక్ అని కామెంట్ చేస్తే మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి మనకి లింక్ వస్తుంది, దాని ద్వారా కొనుక్కోవచ్చు. అదంతా కూడా లీగల్ అనమాట. మన మీషో వాళ్ళు లీగల్గా పర్మిషన్ తీసుకున్నారు. ఎక్కడి నుంచి? మన ఇన్స్టాగ్రామ్ నుంచి. ఎవరైనా లింక్ అని కామెంట్ చేస్తే మీరు ఏం చేయకూడదని. అది నేను ఏం చేశాను అక్కడ అని చూస్తే 3 వీడియోస్ వైరల్ అయినాయండి ఒకేసారి. అంటే ఒకేసారి 3 వీడియోస్ వైరల్ అయిపోయినాయి అనమాట ఒక్కసారిగా. దానివల్ల ఏంటంటే, ఒక దాంట్లో 3,000, ఇంకొక దాంట్లో 3,000, ఇంకో దాంట్లో 5,000, అంటే అరగంటలో దాదాపుగా 10,000 కామెంట్స్ అని ఒకేసారి వెళ్ళేసరికి ఇన్స్టాగ్రామ్ నేనేదో చేసేసాను అనుకుని నా వైపు నుంచి వెళ్ళే లింక్స్ని 30 రోజుల పాటు ఆపేస్తున్నానని చెప్పేసి అక్కడ చూపించిందనమాట. ఇదే సంగతి. సరే, నేనే తప్పు చేయనప్పుడు నేనెందుకు ఊరుకోవాలని చెప్పేసి కింద ఆప్షన్స్ అన్నీ కూడా చూసుకుని కింద మీద తిప్పలు పడి, ఇంకా మొత్తం మీద ఏదైనా మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే నిద్ర పట్టదండి. దాన్ని సాధించే వరకు, దాన్ని అంత చూసే వరకు నిద్ర పట్టదనమాట. ఇంకా అలా కాదని చెప్పేసి ఇంకా 1 o'clock కూర్చున్నానండి ఫోన్ దగ్గర. అది అది ఏదేదో చేసేసి మొత్తం మీద నా అకౌంట్ని క్లియర్ చేసేసుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు లింక్స్ అనేది వస్తాయి. అదొక హ్యాపీనెస్, చాలా పెద్ద హ్యాపీనెస్ తెలుసా అండి. 30 రోజుల పాటు లింక్స్ వెళ్ళిపోతే మన ఆదాయం పడిపోతుంది, అకౌంట్ పడిపోతుంది. ఇన్ని సంవత్సరాల కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. సో మనం ఏ తప్పు చేయలేనప్పుడు మనం ఎందుకు ఆ పెయిన్ని భరించాలన్నదే నా కాన్సెప్ట్ అనమాట. ఏదో చేశాను తప్పు, నేను తప్పు చేస్తే అనుభవించాలి శిక్ష. కానీ ఏ తప్పు చేయలేనప్పుడు నేనెందుకు ఇలా ఫేస్ చేయాలి, నేనెందుకు ఈ ప్రాబ్లమ్ పనిష్మెంట్ నేనెందుకు తీసుకోవాలని అలా చేస్తే మొత్తం మీద క్లియర్ అయిపోయిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొక విషయం, ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, యూట్యూబ్ నుంచి నాకు మెయిల్ రాలేదని చాలా బాధపడ్డాను కదా. ఈ బాధపడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అంటే హైదరాబాద్లో ఉండి కూడా వెళ్ళలేకపోయాను, నాకు మెయిల్ వచ్చుంటే వెళ్ళేదానని ఒకటి. ఇంకోటి ఏంటంటే, వచ్చిన వాళ్ళకే వచ్చింది ఏంటి, కొత్త వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు, ఇది అంతా ఏం జరుగుతుంది, సిస్టమ్ తీసుకుంటుంది ఆటోమేటిక్గా, వచ్చిన వాళ్ళకి పంపిస్తే మిగతా వాళ్ళ సంగతి ఏంటని ఇంకొకటి. ఆ బాధలో కొంచెం ఫీల్ అయ్యాను. కానీ ఆ బాధపడుతుండే ఎంతోమంది మీరు కామెంట్ చేశారు కింద, ఏం కాదక్క, మీకు నెక్స్ట్ టైం మంచిగా వస్తుంది, చాలా బాగా అని ప్రతి ఒక్కరు మోటివేట్ చేశారండి. మీ మోటివేషన్ వల్ల నాకు మీషో నుంచి కాల్ వచ్చిందనమాట. అంటే ఒక 4 days బ్యాక్ కాల్ వచ్చిందండి. ఒక లేడీ కాల్ చేశారు, మీషో నుంచి కాల్ చేస్తున్నాము, మీటప్ సెషన్. ఇప్పుడు యూట్యూబ్ ఎలాగైతే సెషన్ తీసుకుంటుందో అందరినీ కలిపి, అలాగే మీషో క్రియేటర్స్ అందరినీ కూడా హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నాము 5 star హోటల్లో. అది లంచ్ మీకు ప్రొవైడ్ చేస్తాము, మనీ రానిపోని దారి ఖర్చులు కూడా మేమే ఇస్తామని చెప్తే, సింపుల్గా నేను ఏం చేశానంటే, అప్పుడు ఆ టైంలో నాకు అది ఫేకా రియలా అని ఆలోచించకుండా రిజెక్ట్ చేశానమాట. లేదు, బోనాల్ ఫెస్టివల్స్ ఉన్నాయి, చుట్టాలు అందరూ వస్తారు అన్నట్టు చెప్పి ఇగ్నోర్ చేశాను. అది అయిపోయింది. దానికోసం నేను పెద్దగా పట్టించుకోలేదు. ఈ మధ్యన మీషోలో అంతా ఫ్రాడ్ జరుగుతుందండి, ఎవరెవరో కాల్ చేయటాలు, ఏదేదో మాట్లాడుతున్నారు, అందుకని చెప్పి పెద్దగా నమ్మలేదన్నమాట. ఈ రోజు అంటే ఇప్పుడు ఏ వారం, ఏ రోజు, గురువారం.
గురువారం మార్నింగు మాకు సంబంధించిన మా టీంకి సంబంధించిన మేనేజర్ ఉంటారు కదా, మాకు ఒక 60 మందికో 70 మందికో ఒక మేనేజర్ని ఇస్తారనమాట. ఏమైనా ప్రాబ్లం వస్తే ఆయన అప్డేట్స్ ఏమైనా వస్తే ఆయన మాకు చెప్తూ ఉంటాడు. ఆయన నుంచి కాల్ వచ్చింది నాకు, ఇలా మేడం మీషో నుంచి సెషన్ ఉంది అంటే, అవును సార్ నాకు 4 డేస్ బ్యాక్ నాకు కాల్ చేశారు కానీ నేను సింపుల్గా రిజెక్ట్ చేశాను, ఎందుకులేండి అది ఫ్రాడ్ ఏమో అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, లేదు మేడం అది మంచి ఛాన్స్ మీకు, మీరందరూ పైగా మేనేజర్ అంట, జనరల్ మేనేజర్ అంట, మీషోకి జనరల్ మేనేజరు, వాళ్ళు మీతో సెషన్ తీసుకుంటున్నారంటే నిజంగా చాలా లక్ అనుకోవాలి, మనకు అలాంటి ఛాన్స్ మళ్ళీ దొరకదు, హైదరాబాద్లో మిమ్మల్ని కూడా సెలెక్ట్ చేశారు, లంచ్ ప్రొవైడ్ చేస్తారు చక్కగా, మాకు రానుపోను ఖర్చులు కూడా మీ ఇస్తారు, వెళ్ళండి చక్కగా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డిస్కస్ చేసుకోండి, భోజనం చేసేసి వచ్చేసేయండి అంటే నేను అన్నాను అనమాట. సెషన్ వచ్చేసి 11:45 నుంచి 12:30 వరకు అండి, అంటే 12:30 కాదు సారీ 11 నుంచి 11:30 అప్పటి నుంచి ఈవినింగ్ 5 వరకు అన్నారు. అమ్మో 5 వరకు అంటే కాదు, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడం అవన్నీ ఉంటాయంటే, లేదు మేడం లంచ్ చేసి వచ్చేయచ్చు అని, మంచి ఛాన్స్ చూడండి అంటే, సర్లే ఎలాగో యూట్యూబ్ మనకి ఛాన్స్ ఇవ్వలేదు కదా, ఇదైనా ఇచ్చింది కదా అని చెప్పేసి యాక్సెప్ట్ చేశానండి. ఇంకా వెళ్ళడం ఎలా వెళ్ళాలి ఏంటనేది ఇంకా నేను ఏం ప్లాన్ చేసుకోలేదు, జస్ట్ మా హస్బెండ్ పర్మిషన్ తీసుకుని అలా ఇలా అంటున్నారు ఏం చేయను అంటే సరే అని ఓకే అనమన్నారనమాట. అమీర్పేట వెళ్ళాల్సింది. సో నెక్స్ట్ వ్లాగ్స్లో అసలు నేను వెళ్ళానా వెళ్ళలేదా, అక్కడ ఏం జరిగింది, అసలు ఎందుకు ఈ సెషను, అసలు వీడియో షూట్ చేయడానికి ఏమైనా పర్మిషన్ ఇస్తారా ఏంటనేది నేను ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. నేను ఎంతైతే కొంచెం ఫీల్ అయ్యానో అంత హ్యాపీగా అయితే ఉన్నాను. అట్లీస్ట్ ఎక్కడ దుక్కు నుంచి అయినా మనకి వచ్చింది కదండి అవకాశము, మనల్ని వెతుక్కుంటూ మనల్ని గుర్తించి మరీ తీసుకొచ్చారు ముందుకి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకో ఇన్స్టాగ్రామ్ మెయిన్ వచ్చేసి అసలు ఇన్స్టాగ్రామ్ నుంచి లింక్స్ పోవట్లేదు అనేసరికి చాలా భయం వేసింది. ఫైనల్గా అయితే అది కూడా సాల్వ్ అయిపోయింది. సో మీరు ఇలాగే నేను ఏదైనా బాధపడినప్పుడు మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను చాలా చాలా ఇంకా మోటివేటెడ్గా ఉంటాను, చాలా మోటివేటెడ్గా కూడా ఫీల్ అవుతాను. అందుకనే వీడియోస్ పెట్టడానికి మెయిన్ రీజను. ఇదివరకు అయితే చాలా మిస్ అయిపోయానండి మిమ్మల్ని, చాలా వీడియోస్ కూడా షూట్ చేయలేదు, కానీ ఇప్పటి నుంచి అన్నీ మ్యాక్సిమం అన్నీ కూడా షూట్ చేస్తాను. ఇలాగే నన్ను మోటివేట్ చేస్తూ ఉండండి. ఇది పుదీనా రైస్ అనమాట, బాగుంది, నైట్ టైంలో చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ చెప్పాను కదండి, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, 1/2 కిలోనే తీసుకున్నాను. అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారండి, చాలామంది కామెంట్ చేస్తున్నారు ఏమనంటే, అక్క మీరే కాదు మేము కూడా తీసుకుంటున్నాము, చాలా బాగుంది క్వాలిటీ కూడాని. ఒకసారంట ఉల్లిపాయలు 1 kg ఉల్లిపాయలు ₹1 కూడా వచ్చినాయి అంట. వస్తాయి, నేను చూశాను. నాకైతే ₹1 ఏం వచ్చినాయి అంటే టమాటాలు వచ్చినాయి. మా వారు తీసుకొచ్చి ఇదిగో ₹1 టమాటాలని, నేను షాక్ అయ్యాను. అలా వస్తాయన్నమాట, ఆఫర్లు ఇస్తూ ఉంటారు, మరి ఎందుకు ఇస్తారో కూడా నాకు తెలీదు. ఇవి బాగున్నాయి, అన్నీ చుంచి చూశాను, పర్లేదండి. నేను అదంతా తిరిగే కన్నా ఇప్పుడు మార్కెట్లో ఎలా ఉంటుందంటే ఫాస్ట్గా వెళ్ళిపోయామనుకోండి ఎక్కువ రేట్ చెప్తారు, లేట్గా వెళ్తే అన్ని ఏరియాస్ని ఉంటాయి, అప్పుడు తక్కువే ఉంటాయి. ఇటు కాక టైంలో వెళ్ళొచ్చు, కానీ మనకేమో టైం సెట్ అవ్వదు ఇక్కడ. సో ఎటు చూసినా నాకైతే బెనిఫిటే ఉందండి, అదంతా తిరిగే కన్నా ఇది బెనిఫిట్ అనిపించింది నాకు, అందుకనే మీకు కూడా చెప్పాను. ఇప్పుడు నేను ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకుని ఏదైనా బట్టతోటి తుడిచేసుకుంటే మనకి జిగురు రాదు ఫ్రై చేసేటప్పుడు. మా వాళ్ళైతే బెండకాయ పులుసు అయితే అంత ఇష్టంగా ఏం తినరు, ఇగురు తింటారు పర్లేదు, ఫ్రై అయితే ఇంకా నాకేస్తాడు అనమాట, ఇంకా మా చిన్నోడు పెద్దోడు అయితేని అంత ఇష్టం. కానీ ఫ్రైలు ఎక్కువ వండొద్దని చెప్తూ ఉంటారు, ఆయిల్ ఫుడ్ కదా, మరి అస్తమాను వేయొద్దు, ఆయిల్ వేసి ఫ్రైలు వండొద్దని. నేనేం చేస్తానంటే ఇలాగ అన్నీ కలిపేసి చిన్న ముక్కల కింద కట్ చేస్తాను అనమాట. అలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. ఈరోజైతే గుండెలో భారం దిగినట్టుందండి, నాకైతే మాత్రం ఏదో పెద్ద భారం దిగినట్టే ఉంది. ఎంత స్ట్రగుల్ అయ్యానో అంత రిలీఫ్గా ఉంది. కానీ ఈవెంట్ కోసమే అసలు ఎలా వెళ్ళాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, అక్కడ ఏం మాట్లాడాలి, అదంతా కొంచెం టెన్షన్గా ఉంది. నాకు ఎక్కువ స్టేజ్ ఫియర్ అనమాట, అంటే అందరితో తొందరగా కలవలేను, అందరితోటి ఓపెన్గా మాట్లాడలేను, సైలెంట్గా ఉంటాను. నా బ్రెయిన్ పనిచేస్తుంది కానీ నా పద్ధతి అంతే అనమాట ఫస్ట్ నుంచి.
దానివల్ల కొంత గ్రోత్‌ని పోగొట్టుకున్నాను నేను బయట ఆఫీస్‌లో గానీ ఎక్కడైనా సరే. ఎక్కువ మాట్లాడకపోవడం, నోట్లోంచి మాట కూడా రాదు. ఇంక వీడియోలో నేను ఇలాగైనా మాట్లాడుతున్నాను గానీ, బయట అసల ఎవరైనా వచ్చి అక్క నేను ఫాలోవర్‌ని అంటే ఒక్క స్మైల్ ఇస్తాను తప్ప, అసలు దానికి మించి ఎక్కువ మాట్లాడలేననమాట. మీరు నాతో క్లోజ్‌గా మాట్లాడాలి అంటే మాత్రం కనీసం నాతో ఫ్రెండ్‌షిప్ ఒక 6 నెలలైనా చేయాలి. ఆ టైప్ మెంటాలిటీ. కొంతమంది ఏమనుకుంటారంటే బాగా దగ్గరున్న వాళ్ళు ఈవిడికి పొగరేమో అనుకుంటారు. అంటే మాట్లాడను గదా! పొగరేమో అనుకుంటారు. ఇంకొంతమంది తింగర మొహంది ఏంటి మాట్లాడదని కొంతమంది అనుకుంటారు. వాళ్ళు ఏమనుకున్నా నాకేం ప్రాబ్లమ్ లేదండి. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నా మైండ్ సెట్, నా పద్ధతి అంతా ఇలాగే అనమాట. సైలెంట్ బాగా క్లోజ్ అయితే తప్ప నేను ఎక్కువ మాట్లాడను. ఎవరింటికి కూడా నేను అంత తొందరగా కూడా వెళ్ళను. అంత ఫాస్ట్‌గా కూడా నేను కలిసిపోననమాట. వాళ్ళ పద్ధతులు అవన్నీ చూసి నాకు బాగా నచ్చి అప్పుడు దగ్గరవుతాను తప్ప, అది ఆ స్టేజ్ ఫియర్‌ని బయటపడడానికి ఇదొక మంచి ఛాన్స్ అనమాట. ఇలాగ మనం కొంచెం ఓపెన్‌గా అందరితో కలిసి మాట్లాడితే ఇలాంటి వాటిలకి అలవాటు పడతాం గదా! ఏదైనా ప్రోగ్రామ్స్‌లో అటెండ్ అవ్వాలన్నా కొంచెం బావుంటదని చెప్పేసి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను వెళ్ళడానికి. అందరితో కలిసినట్టు ఉంటది ఇది, అది అని. చూద్దాం అసలు నేను వెళ్తానా ఏంటి? అక్కడ ఎలా ఉంటది ఏంటనేది నేను షార్ట్ వీడియోలో ఇంకా లాంగ్ వీడియోలో కూడా షేర్ చేస్తాను. మీరైనా సరే అండి ఏదైనా మీకు ఏదైనా వీక్‌నెస్ ఉందనుకోండి, దాని నుంచి బయటపడడానికి అటే వెళ్ళాలి మీరు. ఇప్పుడు నేను ఎలాగైతే వెళ్తున్నానో చూద్దాం, ఒకసారి చేద్దామని అలాగే మీరు కూడా వెళ్ళండి. అప్పుడు కొద్దిగా ఫియర్‌నెస్ అనేది తగ్గుతదనమాట. ఫ్రై చేస్తున్నాను, ఆయిల్ వేసాను. బెండకాయ ముక్కలు చూస్తున్నారు కదా, ఇలాగా ఫ్రై చేసేయాలి. ఉప్పు, కారం, పసుపు అనేది మగ్గిపోయిన తర్వాత వేసానండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో వెల్లుల్లిపాయలు దంచేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ నేను వేయలేదు. మార్నింగ్ చాలా కంగారు అయిపోయింది. మార్నింగ్ వీడియో ఎడిటింగ్ చేశాననమాట. ఒక 5:30కి అలా లేచి 1:00కి బాగుంటుంది కదా వీడియో పెడితే. అందరూ కూడా చాలా బాగా పాజిటివ్ ఒపీనియన్ ఇచ్చారనమాట. అంటే 1:00 పెడితే బాగుందక్క, చూడ్డానికి కన్వీనియంట్గా కూడా ఉంటుంది మాకు కూడా ఇంట్లో. అప్పుడు 10:30కి పెట్టాను అనుకోండి, ఏమవుతుంది, మీరందరూ కూడాని పనుల్లో ఉంటారు. 10:30కి ఏం పనులు అయిపోతాయి, నాకే 11 అయిపోతుందండి. వీడియోలు ఎడిటింగ్లు అవన్నీ చేసుకుంటూ కూర్చుని స్నానం చేసేసరికి 11 అయిపోతుంది. మీరు ఇంట్లో పని అనేసరికి అట్లీస్ట్ 11 అవుతుంది కదా. ఫ్రీ అయ్యే టైం ఎప్పుడు? 1:00 ఇంకా చెప్పాలండి. కరెక్ట్ టైంకి గ్యాస్ అయిపోయిందండి. ఈయనేమో వాకింగ్కి వెళ్ళారు. ఇంక నేనే నేర్చుకున్నాను అనమాట పెట్టుకుంటాం. మొన్నటిదాకా ఏదో ఒకటి అంటానే ఉన్నవారు, నేర్చుకోవాలి నేర్చుకోకపోతే ఎలాగని. ఇది లాగలేను నేను, ఇలా గట్టిగా లాగాలంట. నాకు అస్సలు తెలుసా, చెయ్యి కూడా ఒకసారి కట్ అయిపోయింది. ఆ థ్రెడ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది కదా, రాలేదు. మళ్ళీ ఈయన వచ్చారంటే మళ్ళీ ఏదో ఒకటి అంటారు, నేర్చుకోవట్లేదు నువ్వు అని. ఎలాగైనా నేర్చుకోవాలని ఇంకా తీసానమాట. వచ్చిందండి బాబు, మళ్ళీ బుక్ చేసాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఖచ్చితంగా రేపు వీడియో మళ్ళీ షూట్ చేస్తాను, ఓకేనా.